నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో ఎరువుల లభ్యతపై ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో పాటు డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. నియోజకవర్గంలో యూరియా, డీఏపీకి కొరత ఉండకూడదని, పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీవి హెచ్చరించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎరువులను సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల పంపిణీలో అవకతవకలకు పాల్పడేవారు ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులు సాగు చేసే ప్రతి ఎకరానికి అవసరమైన ఎరువులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి వర్షాలు ముందుగానే ప్రారంభమైనందున గ్రామాల్లోని ఆర్బీకేలు, సొసైటీల్లో అవసరమైన మేరకు ఎరువులు నిల్వలు ఉంచాలని చెప్పారు. గ్రామాల పరిమాణం, పంటల వివరాల ఆధారంగా నిల్వలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి రైతుకి వాళ్ళ 5 ఎకరాలైన 10 ఎకరాలైన 2 ఎకరాలైన వాళ్ళు ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎకరాలకి యూరియా, డిఏపి అందాలా. సో ఎక్కడికి ఎంత క్వాంటిటీ పంపాలా, ఆ విలేజ్ సైజుని బట్టి ఆర్బీకే సెంటర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ పరిధిలో ఎన్ని హెక్టార్లు వేస్తుంది, దాన్ని బట్టి మీరు పంపించండి. అందులో జిల్లాలో కూడా వినుకొండ నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో ఎక్కడ కూడా, పల్నాడు జిల్లాలో ఎక్కడ కూడా ఒక కట్ట కూడా షార్టేజ్ రాకూడదు. దానికి తగ్గట్టుగా మీరు స్టాక్స్ అరేంజ్ చేసుకోండి. ఆల్రెడీ సీజన్ బిగిన్ అయింది. గత సీజన్ కంటే ఇప్పుడు ఒక 2 months, 1.5 months, గత సీజన్ కంటే ఇప్పుడు 1.5 months ముందు రెయిన్లు పట్టడం, వాటర్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ముందు 2 months ముందు మనం స్టాక్ సప్లై ముందుకు తీసుకురావాలి. సరే, మీ స్ట్రాటజీ మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ప్రతి రైతుకి అందాలా, ప్రతి గ్రామానికి అందాలి, పల్నాడు జిల్లా మొత్తం అందాలి. సరే, మీరు ఎలా చేయాలనుకున్నా చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్, మనకి నీడ్ ప్లేసెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇమ్మీడియట్గా నీడ్ ఉన్న దాని దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళు పంపించేయాలి. సేమ్ టైము ఆర్ఎస్పీలతో పాటు ఈ సొసైటీలు కూడా కవర్ చేయటం సార్. ఎందుకంటే ఆ గ్రామంలో రాకుండా, ఒకవేళ గ్రామంలో రాలేదంటే ఆ సొసైటీకి వెళ్ళి దగ్గరలో ఉన్న సొసైటీకి తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఏవో అందరితో కూడా మాట్లాడారు సార్, ఈడీ గారితో మేము మాట్లాడిన తర్వాత పంట వేసిన ఊళ్ళు కొన్ని ఉన్నాయి, ఇంకా వేయని ఊళ్ళు ఉన్నాయి అంటారు. కొంతమంది ఏంటంటే మొక్కదానికి దుక్కులో ఇప్పుడు రెడీ చేసుకుంటాం, దుక్కులు వేసుకుందాం అంటున్నారు. యూరియా, డిఏపి. అవును సార్, డిఏపి వరకు నో ప్రాబ్లం సార్. డిఏపి అయితే ఎంత అయితే మన క్వాంటిటీ అనేది కూడా మనం పంపించేస్తా ఉన్నాం సార్. ఒక యూరియా దగ్గరికి వచ్చేపాటికి మాత్రమే ఈ కొంచెం స్ట్రాటజీ. ఓ పని చేయండి సార్, ముందు డిఏపి అన్ని చోట్ల ఫుల్గా దించండి. యూరియాని మీకు అన్ని చోట్ల ఎంతవరకు మ్యాక్సిమం వస్తే అంతవరకు దించేసేయండి. చిన్న సబ్మిషన్ అండి, 2 కలిపి వేస్తుంటారులే రైతులు. ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా యూరియా సపరేట్. సరే, మీరు స్టేట్ కోటాలో మ్యాక్సిమం ఎంతవరకు నెక్స్ట్ 2 months దాకా, నెక్స్ట్ క్వార్టర్ దాకా ఎంత అవసరమో అంత డ్రా చేసేయండి. డ్రా చేసి ఇక్కడ అందుబాటులో పెట్టేసేయండి. అదొకటే పరిష్కారం. ఇక అన్ని చోట్లకి ఎక్కడ ఎంత అవసరం అయితే అయిపోగానే 2-3 లోడ్లు పంపడం, అయిపోగానే మళ్ళీ పంపుతూ ఉంటాం. ఇంకా జిల్లాలో ఎక్కడికి కావాలన్నా 3 months ఈ క్వార్టర్ మొత్తానికి కావాల్సింది స్టాక్స్ మొత్తం గోడౌన్స్ చేర్చండి, డిస్పాచెస్ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద, ఎవరన్నా దీన్ని యూరియా, డిఏపీని పక్కదారి పట్టిస్తే మాత్రం చాలా క్రిమినల్ కేసులు పెట్టండి. క్రిమినల్ కేసు పెట్టండి, గట్టిగా యాక్షన్ తీసుకోండి, చర్య తీసుకోండి. ఇక వాళ్ళు ఏ పార్టీ అనేది చూడొద్దు. ఎవరు తప్పు చేసినా సరే కఠినంగా చర్య తీసుకోండి. పాతజన్య హై స్కూల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. దుర్గామాతను 9 రూపాలుగా పూజిస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. పాతజన్య తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సంబరాల్లో భాగంగా త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం, శ్రీను, లక్ష్మీలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, దసరా వంటి పండుగలను జరుపుకోవటం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు. పాఠశాల యాజమాన్యం కేవలం పండుగలే కాకుండా విద్యార్థుల్లో సబ్జెక్టు పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి సైన్స్ ప్రాజెక్టులు చేయించటం, ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించటం, క్రమశిక్షణ నేర్పించడంలోనూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో పాంతజన్య హై స్కూల్ విద్యార్థులు
అలానే ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. పాంచజన్య స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు గత 10 రోజుల నుంచి కోలాటం ఉత్సాహంగా అమ్మవారి పాటలు ప్రదర్శించడం చాలా ఆనందకరంగా ఉంది. అలానే అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పిల్లలకి, అలానే తల్లిదండ్రులకి, టీచర్స్కి, మేనేజ్మెంట్ అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని, పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే దసరా నవరాత్రుల ప్రారంభం. ముఖ్యంగా బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు మనకు. ఈరోజు పిల్లలందరూ కూడా పాంజన్య స్కూల్ విద్యార్థులు ఈ సందర్భంగా కోలాట ప్రదర్శన చేయబోతున్నారు. గత మూడో సంవత్సరం ఇది తృతీయ వార్షికోత్సవం ఇలా జరపడం. నవరాత్రులు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము. చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ నవరాత్రులు అనేవి శక్తి స్వరూపానికి ప్రతీకగా మనం జరుపుకుంటా ఉంటాము. ఎప్పుడు శక్తిని మనం అమ్మవారి రూపంలో కొలుస్తూ ఉంటాము. ప్రతి మనిషికి జీవించడానికి, తన జీవితాన్ని గడపడానికి శక్తి అవసరం. ఈ సృష్టిలో శక్తిని మనం ఒక శక్తి రూపంగా, అమ్మవారి రూపంగా మనం ధ్యానిస్తూ ఉంటాము. ముఖ్యంగా అమ్మవారు 64 కళలకు అధిదేవత. ఆమె అధీనంలోనే 64 కళ్ళు ఉంటాయి. అందుకని అమ్మవారిని కళారూపంగా వీళ్ళందరూ కూడా ప్రార్థించడానికి పిల్లలందరూ కూడా వాళ్ళు కోలాటం నేర్చుకొని వాళ్ళు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఇది ఒక రకమైన ఆరాధన. పిల్లలు ఉత్సాహంగా నేర్చుకోవడం జరిగింది. గత నుంచి ప్రాక్టీస్ చేశారు. ఎంతో ఉత్సాహంగా ప్రాక్టీస్ ఇవ్వబోతున్నారు. మరియు ఈ దసరా సందర్భంగా ఈ మధ్యకాలంలో మనం చాలా విపత్తులు అన్ని ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా క్లౌడ్ బస్ట్లని ఇవన్నీ లేకుండా భారతదేశం కానీ ప్రపంచం సర్వే జన సుఖినోభవంతు, సర్వజనులు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించడానికే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని గీతాంజలి స్కూల్స్ నందు దసరా వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి తేళ్ల కృష్ణవేణి మాట్లాడుతూ, దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవటం జరుగుతుందని, కావున చిన్నారులు అందరూ చెడుకు దూరంగా ఉంటూ మంచిని అలవర్చుకొని విద్యలో రాణిస్తూ తల్లిదండ్రులు గర్వించే స్థాయికి రావాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో చూపర్లను విశేషంగా అలరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ వై కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.